ఇది మన రడాన్ ఫ్యాక్టరీ. మేము అక్కడ విజిట్ చేసి మీరు కావాలంటే మనం ఎప్పుడైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మీరు మన ఫ్యాక్టరీ కూడా తూప్రాన్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, మనది తూప్రాన్లో ఒకటి ఉంది మనది ఫ్యాక్టరీ. తర్వాత ధార్వాడ్లో ఉంది ఫ్యాక్టరీ, తిరుపతిలో ఉన్నది. తర్వాత మనకు రాజస్థాన్ జైపూర్లో ఉంది. 8 ఫ్యాక్టరీలు ఉన్నాయి, 8 ప్లాంట్స్ అన్నీ కూడా అక్కడ అన్ని యూనిట్స్ జరుగుతుంది. బ్యాటరీది మాత్రం మనకు బెంగళూరులో ఉంది. బెంగళూరు సిటీ నుంచి దాదాపు ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ జోన్స్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ జోన్లో మనది బ్యాటరీ ఫ్యాక్టరీ ఉందండి. దీని స్పెషాలిటీ ఏంటి అనేది మీరు చూడండి. ఇప్పుడు బ్యాటరీ ఎలా కంపోజ్ అవుతుంది అని అంటే ఇండివిజువల్ సెల్స్ ఉంటాయండి, అన్ని ఇండివిజువల్ సెల్స్. ఈ సెల్స్ అన్ని కూడా తీసుకొని ఇలాగా హోల్డర్ ఉంటుంది, దాంట్లో మనం పెడతాం. పెట్టిన తర్వాత ఇది దిస్ ఫార్మ్స్ ది బ్యాటరీ కంపోనెంట్ అనమాట. అందులో పెట్టిన తర్వాత పైన మనకు ఒకటి కనెక్షన్ చేసేది, ఇది బ్యాటరీలు అనుకోండి, కనెక్షన్ చేసేది ఒకటి ఉంటుంది. మీరు అడిగినారు కదా ప్రశ్న, ఏమవుతుంది అని అంటే బ్యాటరీలు ఎప్పుడైతే మనం బండి నడిపిస్తున్నామో ఎవ్రీ సెల్ హీట్ జనరేట్ అవుతుంది, హీట్ ప్రొడ్యూస్ చేస్తారు. హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ బండి వేడిగా ఉంటుంది. వేరే బ్యాటరీలలో ఏమవుతుంది అని అంటే ఇట్లా పెట్టి మన బండి నడిపిస్తుంటే ఇవి దడ 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 షేక్ అవుతాయి, కదులుతాయి ఇట్లా. ఈ సోల్డరింగ్ ఏదైతే జరుగుతుందో ఇవి ఊగుతుంటాయి ఇట్లా. కదిలినప్పుడు స్పార్క్ వస్తుంది. స్పార్క్ వచ్చినప్పుడు ఇవి ఆల్రెడీ వేడిగా ఉన్నాయి, పక్కమని ఎక్స్ప్లోర్ అవుతుంది. మన దాంట్లో అట్లా కాదు. ఎందుకు? ఎవ్రీ కేర్ వీ హ్యావ్ టేకెన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. లాట్ ఆఫ్ రీసెర్చ్ గోస్ ఇన్ టు దట్ ఇన్నోవేషన్. ఎలా జరుగుతుంది ఇప్పుడు ఇది అని అంటే మన దాంట్లో ఫస్ట్ నేను చూపిస్తాను. ఈ పైన పెట్టే సోల్డరింగ్ ఏదైతే మనం పెడతామో అది ఎంత రుద్దుకున్నా స్పార్క్ జనరేట్ కాదు, దాంట్లో నుంచి ఇంత స్పార్క్ కూడా జనరేట్ కాదు. అది ఫస్ట్ బెనిఫిట్. ఇవన్నీ వేడి ఎట్లాగో అవుతుంటాయి, కానీ ఇవి ఇట్లా జరిగిన ఫస్ట్ జరగవు, దాన్ని కూడా నేను చెప్తాను ఇలా జరగవని. ఇది ఇట్లా ఉన్నా కానీ కూడా ఇది దర అన్నా కానీ స్పార్క్ జనరేట్ కాదు. ఇది రన్నింగ్ కండిషన్ మీరు చెప్తుంది. రన్నింగ్ కండిషన్ లేకపోతే ఏమవుతుంది, ఏం జరగదు. అప్పుడు ఏమవుతుంది అని అంటే రన్నింగ్ కండిషన్ లేదు, ఎందుకు అవుతుందో నేను చెప్తాను. ఛార్జింగ్ మీరు ప్లగ్ పెడతారు కదా, ఛార్జింగ్ ప్లగ్ పెట్టిన తర్వాత వేడెక్కుతుంది. ఇది కూడా ఇది మన అడాప్టర్ వేడేస్తుంది, బ్యాటరీ కూడా వేడెక్కుతుంది, డిశ్చార్జ్ అవుతుంటుంది. ఇది అవుతుంటుంది. మిస్టేక్ ఏం చేస్తున్నారు దాంట్లో అని అంటే ఒక కట్ ఆఫ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ కట్ ఆఫ్ పాయింట్కి ఆటోమేటిక్ డ్రిప్ అనేది లేదు, ఈ పవర్ కట్ అయిపోవాలి. సో ఆటోమేటిక్ కట్ ఆఫ్ లేదు. మీకు ఏమైనా పెట్టేస్తారు, మర్చిపోవడం అయిపోయింది, బక్కు. సేమ్ వాజ్ ద కేస్ విత్ ఇంతకుముందు సెల్ ఫోన్స్ మీరు చూస్తే మరి ఇంట్లో పెట్టినప్పుడు భక్మని బండి లేదు, అదే కేస్ కట్ ఆఫ్ లేదు. అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఇంకోటి రెండోది మిస్టేక్ ఏం చేస్తారంటే బయటకు పోయి తిరుగుతారు కదండి, వేడిగా ఉంటుంది, అప్పుడు మళ్ళీ పెట్టేసి వెళ్ళిపోతాం. అట్లీస్ట్ ఒక వేడిలో పెట్టేస్తాం, దానికి అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు దాన్ని కూల్ చేసిన తర్వాత. ఎందుకంటే బ్యాటరీ అంటే కొద్దిగా మనం డిసిప్లిన్డ్గా ఉంటాం, అది కూడా నేను చెప్తాను కూలింగ్ కోసం. ఎందుకంటే మన బ్యాటరీ 300 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు టెస్టింగ్ ఉంది, 300 డిగ్రీ. ఇది కనిపిస్తుందండి మీకు, కనిపిస్తుందా? प्योर निकल की टेस्टिंग कर रहे हैं, जो कि प्योर निकल यूज करते तो उसमें स्पार्क जनरेट होता है, प्योर निकल यूज करते इसमें स्पार्क नहीं जनरेट होता. మొత్తం చూడండి, ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో దాని మీద ఎంత చేసినా ఇంత స్పార్క్ కూడా జనరేట్ అవుతుంది. కటింగ్ లేదు, మళ్ళీ దాని మీద పట్టి రుద్దినారు ఇట్లాగా. మనం ఇప్పుడు దీని మీద పెడుతున్నాం చూడండి, ఇది స్పెషాలిటీ. ఇది ఒకటి నికెల్, ప్యూర్ నికెల్ మెటీరియల్, 100% ప్యూర్.